ఒక భయంకరమైన యుద్ధం ముగిసింది. ఒక రాజ్యాన్ని గెలిచారు. మరిప్పుడు విజేత సింహాసనమెక్కాలి కదా. కాని కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఎందుకంటే గెలిచిన రాజే, సాక్షాత్తూ యుధిష్ఠిరుడే ఆ కిరీటాన్ని వద్దంటున్నాడు. అసలు గెలిచిన తర్వాత ఎవరైనా ఇంతలా దుఃఖంలో ఎందుకు మునిగిపోతారు? ఈ విచిత్రమైన పరిస్థితి వెనక ఉన్న కథేంటో మనమిప్పుడు తెలుసుకుందాం. గెలుపు అంటే మామూలుగా సంతోషం రావాలి, కాని యుధిష్ఠిరుడికి అది ఓటమి కన్నా దారుణంగా అనిపిస్తోందట. చూడండి, తన వాళ్లందరినీ పోగొట్టుకుని గెలిచిన ఈ గెలుపులో అసలు అర్థమేముంది? ఆయన హృదయం ఎంత క్షోభ అనుభవిస్తోందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. అంతే, బంధువుల చావుతో కలిగిన ఆ బాధ అతన్ని పూర్తిగా కుంగదీసింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ రక్తంతో తడిసిన రాజ్యాన్ని పాలించడం కన్నా అన్నింటినీ వదిలేసి అడవికి వెళ్లి తపస్సు చేసుకోవడమే మంచిదని. ఈ ప్రపంచం, ఈ రాజ్యం అన్నీ అతనికొక పెద్ద భారంగా మారిపోయాయి. సరే, ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతోంది. ఈ విజయం, ఓటమిలా అనిపించే ఈ విజయం యుధిష్ఠిరుడిని ఒక పెద్ద నైతిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఇది కేవలం ఏడుపు, దుఃఖం మాత్రమే కాదు. తన కర్తవ్యం ఏంటి, తను సాధించిన గెలుపు సరైనదేనా అని తనలో తానే పడుతున్న ఒక లోతైన సంఘర్షణ ఇది. అమ్మా, ఈ పోలిక చూడండి. కుక్కలు ఒక మాంసం ముక్క కోసం కొట్టుకున్నట్టు మనం యుద్ధం చేశాము అంటున్నాడు. లక్షల మంది ప్రాణాలు బలిపెట్టి గెలిచిన ఆ మహాసామ్రాజ్యం ఆయన కళ్లకు ఇప్పుడొక పనికిలాని మాంసం ముక్కలా కనిపిస్తోందట. దానిని పక్కకు విసిరేస్తాను అంటున్నాడు. ఇంతకన్నా పెద్ద నిరాశ, విరక్తి ఉంటుందా చెప్పండి? అయితే యుధిష్ఠిరుడి ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ఊరికే చూస్తూ కూర్చోలేదు. రాజు ఇలా అన్నీ వదిలేసి వెళ్ళిపోతే మరి రాజ్యమేమవ్వాలి? ప్రజల పరిస్థితేంటి? అందుకే ఆయన్ని ఒప్పించడానికి ఒక్కొక్కరు ముందుకొస్తారు. ఇక ఇక్కడినుంచి వాళ్ల వాదనలతో ఈ కథ ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. మొదటగా అర్జునుడు. ఆయన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తాడు. అదేంటంటే, రాజలికం అంటే సుఖపడటం కాడు, అది ఒక బాధ్యత. పేదరికమనేది ఋషులకు సరిపోతుంది కాని రాజులకు కాదు. ఎందుకంటే రాజు సంపద సృష్టించాలి, యజ్ఞాలు చెయ్యాలి, ఆ వచ్చిన సంపదని ప్రజలకు పంచాలి. అదే అసలైన రాజధర్మం అంటాడు. అంతేకాదు, తన వాదనకు బలం చేకూర్చడానికి అర్జునుడు ఒక చిన్న కథ కూడా చెప్తాడు. కొంతమంది యువ బ్రాహ్మణులు తమ పనులన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోతారట. అప్పుడు ఇంద్రుడు ఒక పక్షి రూపంలో వచ్చి వాళ్లతో ఇలా అంటాడు: మీరు మీ పనులు వదిలేసి పారిపోవడం కాదు ముఖ్యం, ఉన్న చోటే ఉండి ఫలితం ఆశించకుండా మీ పనులు మీరు చెయ్యండి, అప్పుడే మీకు నిజమైన పురోగతి వస్తుంది అని. ఆ మాటలు విన్నాక వాళ్లు తిరిగి వచ్చి తమ బాధ్యతలు నిర్వర్తించి విజయం సాధిస్తారు. సో అర్జునుని పాయింట్ ఏంటంటే, పారిపోవడం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఇక ఇప్పుడు వంతు భీముడిది. ఆయనది చాలా ప్రాక్టికల్, ఇంకా చెప్పాలంటే కాస్త కోపంతో కూడిన వాదన. ఏమంటున్నాడంటే, అందర్నీ చంపి గెలిచి చివరికి మన చేతులతో మనమే చచ్చిపోయినట్టు ఉంది నీ పని అని. అంటే ఇన్ని త్యాగాలు చేసి గెలిచాక ఇప్పుడు వెనక్కి తగ్గితే అది ఆత్మహత్య చేసుకున్నట్టే అని అతని ఆవేశం. భీముడి వాదన ఇంకా సూటిగా ఉంటుంది. ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తాడు. కష్టపడి చెట్టెక్కి తేనె సంపాదించి దాన్ని తినకుండానే కిందపడి చనిపోయినట్టు, లేదా ఆకలితో చచ్చిపోతుంటే ఆహారం దొరికినా తినను అన్నట్టుంది నీ ప్రవర్తన అంటాడు. ఇంత కష్టపడి సాధించింది వృధా చేస్తున్నావని సూటిగా చెప్తున్నాడు. ఇక భీముడి వాదనలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్, కాస్త ఫిలసాఫికల్ కూడా. ఆయనేమంటున్నాడంటే, కేవలం ఏ పని చెయ్యకుండా సన్యాసం తీసుకుంటేనే పరిపూర్ణత వస్తుందంటే మరి కొండలు, చెట్లు ఎప్పుడో పరిపూర్ణ జీవులైపోయేవి కదా అంటాడు. అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, ఈ ప్రపంచంలో ఉంటూనే చెయ్యాల్సిన పనులు చెయ్యడమే అసలైన మార్గం అని ఆయన వాదన. చివరగా ద్రౌపది మాట్లాడుతుంది. ఆమె తన ఆవేదనను వినిపిస్తోంది. మనం పడ్డ కష్టాలు, అవమానాలన్నీ గుర్తుచేస్తుంది. ఇకనైనా రాజదండం పట్టుకో, ధర్మంగా ఈ భూమిని పాలిస్తూ నీ సోదరులకు సంతోషాన్ని ఇవ్వు అని వేడుకుంటోంది. ఆమె మాటల్లో కేవలం బాధ కాదు, గెలిచిన రాజ్యంపై ఆమెకున్న హక్కు కూడా వినిపిస్తోంది. ఇన్ని బలమైన వాదనలు విన్నాక కూడా యుధిష్ఠిరుడి మనసు మాత్రం మారలేదు. మరి అతని వైపునుంచి వాదనేంటి? తన నిర్ణయానికి ఎందుకంత గట్టిగా కట్టుబడి ఉన్నాడు? యుధిష్ఠిరుడు వాళ్ల వాదనని తిప్పికొడతాడు.
ఆయనేమంటాడంటే, మీరంతా మాట్లాడుతోంది ప్రాపంచిక విషయాల గురించి, అటాచ్మెంట్స్ గురించి. కాని అసలైన శాంతి కోరికలను తీర్చుకోవడంలో కాదు, వాటిని వదులుకోవడంలోనే ఉంది అని. ఆయన దృష్టిలో ఈ రాజ్యం, ఈ కిరీటం ఇవన్నీ కూడా బంధనాలే, సంకెళ్లే. చూడండి, యుధిష్ఠిరుడి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. కోరికలనేవి సముద్రంలాంటివి. అవి ఎప్పటికీ తీరో. ఒకటి తీరితే ఇంకొకటి పుడుతుంది. చివరికి ఇవన్నీ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డంకులుగా మారతాయి. అందుకే వాటన్నిటినీ పూర్తిగా వదిలేయడమే సరైన మార్గం అని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. సరే, ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తం ఒక కొత్త ఫిలాసఫికల్ టర్న్ తీసుకుంటుంది. ఇది కేవలం పనులు చెయ్యాలా వద్దా అన్న వాదన కాదు ఇక. అసలు కర్తవ్యమంటే ఏంటి, సన్యాసమంటే ఏంటి అనే లోతైన విషయాల వైపు వెళ్తుంది. ఈ భాగం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ నకులుడు ఒక అద్భుతమైన ఆలోచనను ముందుకు తెస్తాడు. అసలైన సన్యాసమంటే బట్టలు మార్చుకుని అడవికి వెళ్ళిపోవడం కాదు. అది మనస్సులో ఉండాలి. ఒక రాజు సింహాసనం మీద కూర్చుని కూడా సన్యాసిలా ఉండొచ్చు. ఎలా? తన సంపదను ప్రజలకు దానం చేస్తూ దేనిమీద మమకారం పెంచుకోకుండా ఉండటం ద్వారా. ఇది సన్యాసానికే ఒక కొత్త నిర్వచనమిచ్చింది. ఇప్పుడు సహదేవుడు ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయనొక లోతైన సత్యాన్ని చెప్తాడు. అసలు గొడవంతా బయట కాదు, మనసు లోపల ఉంది అంటాడు. కేవలం రెండు పదాల మధ్య తేడా. మమ అంటే నాది. ఇది బంధానికి, చావుకి కారణం. అదే నమమ అంటే నాది కాదు, ఇదే నిర్లిప్తత, శాశ్వతమైన బ్రహ్మం. అంటే బంధం, మోక్షం రెండూ మన ఆలోచన విధానంలోనే ఉన్నాయి. సో మొత్తం మీద సోదరులందరి వాదనలు ఒకే ఒక పాయింట్ దగ్గరకొచ్చాయి. అదేంటంటే, అసలైన మార్గం పనులు మానేయడం కాదు, ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా మన పని మనం చేసుకోవడం. దీనినే మనం కర్మయోగం అంటాం. అంటే ప్రపంచంలోనే ఉంటూ దేనికి అంటకుండా జీవించడం. ఇన్ని గొప్ప వాదనలు, ఇన్ని తాత్విక విశ్లేషణలు విన్నాక కూడా యుధిష్ఠిరుడు మాత్రం తాను చేసిన పాపాల గురించి ఆలోచిస్తూ ఆ గిల్ట్తో కుమిలిపోతూనే ఉన్నాడు. అతని మనస్సుకి ఇంకా శాంతి దొరకలేదు. సరిగ్గా ఈ సమయంలో వాళ్లకు దారి చూపించటానికి వ్యాసమహర్షి వస్తాడు. ఆయన యుధిష్ఠిరుడి బాధను అర్థం చేసుకుంటాడు. నువ్వు పాపం చేశావని అనుకోవడం నీ భ్రమే. అయినా నీ మనసు కుదుటపడటానికి శాస్త్రంలో రాజుల కోసం చెప్పిన ప్రాయశ్చిట్ట కర్మలు చేసుకో అని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చూపిస్తాడు. అయినా సరే యుధిష్ఠిరుడికి సందేహాలు పూర్తిగా తీరలేదు. అతనిప్పుడు చివరిగా ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, ఒక రాజుగా నేను ప్రజలను శిక్షించాలి, అవసరమైతే హింసను కూడా ఉపయోగించాలి. మరి అలాంటి పనులు చేస్తూ నేను ధర్మంగా ఉన్నట్టు ఎలా అవుతుంది? చూసారా, ఇది రాజు కర్తవ్యానికి ఒక వ్యక్తి ధర్మానికి మధ్య ఉన్న అసలైన సంఘర్షణ. చివరికి ఒక పరిష్కారం దొరికింది. వ్యాసుడు ఒక సలహా ఇస్తాడు. మరణశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందమని. యుధిష్ఠిరుడు దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవడానికి కూడా అంగీకరిస్తాడు. కాని ఒక్క షరతుతో, ముందు భీష్ముడి దగ్గరకు వెడుతాను, ఒక రాజుగా నా ధర్మాలేంటో పూర్తిగా తెలుసుకుంటాను, ఆ తర్వాతే పాలన మొదలుపెడతాను అంటాడు. చూసారా, యుధిష్ఠిరుడి ఈ కథ చివరికి మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. మన డ్యూటీకి, మన మనస్సాక్షికి మధ్య గొడవ వచ్చినప్పుడు ఏ దారిలో వెళ్తే మనకు నిజమైన శాంతి దొరుకుతుంది? ఇది కేవలం యుధిష్ఠిరుడి ప్రశ్నే కాదు, మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ప్రశ్నే.